దేవుడు దూరం అయిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడికి నా మీద కనికరం లేదు, దేవుడితో మీరు చెప్పండి అని వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు మీరు? దేవుడు మనకి ఎప్పుడైనా దూరం అవుతాడా? అవ్వడు కదా. బైబిల్లో మన దేవుడి గురించి ఏముందో తెలుసా? ఇశ్రాయేల్ని కాపాడు దేవుడు, కునకడు, నిద్రపోడు. అంత చక్కటి మాట ఉంది. ఏమన్నాడు తెలుసా? తాను ఏర్పరచుకున్నటువంటి జనాంగాన్ని, అంటే మనల్ని ఎవడైనా తాకితే యేసు ఏమంటాడు తెలుసా? దేవుడు ఏమంటాడు తెలుసా? వాళ్ళని తాకితే నా కనుపాపను ముట్టినట్లే. అంత సున్నితంగా చెప్పాడు అన్నాడు. 100 గొర్రెలు ఉన్నాయంట ఒకడికి. సాయంత్రం అయిపోయిన తర్వాత లెక్కేసుకున్నాడు. అన్ని లెక్కేసుకుంటే 99 ఉన్నాయి. పోతే పనిలే ఒక గొర్రె అని పడుకొని నిద్రపోయాడా? లేదు. పక్కన పిలిచాయా మా గొర్రెలు కొంచెం చూసుకో అని ఈయన లైట్ పట్టుకొని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడుందా తప్పిపోయిన గొర్రెని. ఈ రాత్రి జరుగుతున్నటువంటి పని అంటే చెప్పంటారా? మీరు ఈ విధంగా కూర్చొని ఉన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాడు యేసయ్య. ఈ రాత్రి తప్పిపోయినటువంటి మనతో ఆయన సంబంధం తిరిగి పెట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు.